వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ ఏడాది నుంచి అయినా విద్యా హక్కు చట్టం అమలు చేస్తారా? ఈ ఏడాది నుంచి అయినా పేదలకు విద్యా సంస్థలో 25% రిజర్వేషన్లు కల్పనపై హామీ ఇవ్వండి. దీనిపై మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేయండి, లేదంటే చట్టం అమలుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు చెప్పండి అని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. విద్యా హక్కు చట్టం 2000 సంవత్సరంలో వచ్చినప్పటికీ 2025కు మనం వచ్చినాం. సో ఇప్పటిదాకా విద్యా హక్కు చట్టం అమలు కాలేదు. తెలంగాణలో అమలు కాలేదు, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు కాలేదు, దేశంలో కూడా ఎక్కడ కూడా అమలు అవుతలేదు. మరి తెలంగాణలో 2020లోనే పిటిషన్ దాఖలైంది. ఇవాళ 2025కి వచ్చినాం. పిటిషన్ దాఖలైనప్పటికీ కూడా విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)C ప్రకారంగా 25% వెనుకబడిన బలహీన వర్గాల వారికి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25% రిజర్వేషన్లు అమలు చేయాలి, వాళ్ళకి ఫ్రీగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ విద్యా చట్టం చెప్తున్నది. సో విద్యా హక్కు చట్టము విద్య అనేది ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఒక ఫండమెంటల్ రైట్స్లో భాగంగా విద్యా హక్కు చట్టం వచ్చింది. సో విద్యా హక్కు ప్రతి పౌరునికి, ప్రతి పౌరురాలికి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అది ఇవాళ మ్యాండేటరీగా దాన్ని అమలు చేయాలి. 14 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మ్యాండేటరీగా వాళ్ళంతా కూడా చదువు నేర్చుకోవాలి. విద్య అనేది వాళ్ళకు ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్తున్నది విద్యా ఇవాళ శాఖ కూడా ఏదైతే నూతన విద్యా విధానం 2020 పాలసీ కూడా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ బాలలకు బాలికలకు చిన్నప్పటి నుండి 3 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి విద్యను అందుబాటులోకి తెచ్చింది. మరి ఇవాళ విద్య అనేది అనివార్యంగా ప్రతి సమాజంలో, ప్రతి పౌరుడు, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కులో భాగంగా ఇవాళ విద్యలో 25% వాటా ఇవ్వండి పేదలకు, బడుగు బలహీన వర్గాలకి. ఇవాళ ప్రైవేటు, కార్పొరేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% నాణ్యమైన విద్యను అందించండి అని చెప్పేసి, వాళ్ళకి సీట్లు ఇవ్వండి అని చెప్పేసి ఇంతవరకు ఎప్పటి నుండో ప్రభుత్వాలు దాని మీద రిజర్వేషన్లు కల్పనపై హామీ ఇవ్వండి అని చెప్పి ఈ రోజు వరకు కూడా హైకోర్టు ధర్మాసనం చెప్తుంది. అంటే ఈ కనీసం ఈ సంవత్సరం నుండైనా మీరు 2025-26 సంవత్సరం నుండైనా అమలు చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ ఆర్డర్ జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. సో కాబట్టి ఇవాళ ఎందుకు వీళ్ళు అమలు చేయడం లేదు? కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ, విపరీతమైన దోపిడీ, లక్షల కోట్ల దోపిడీ. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ గొర్రెల్లాగా బర్రెల్లాగా లోపలేసి పిల్లల్ని ఇవాళ కేవలం బట్టే యంత్రాలుగా తయారు చేసేసి వాళ్ళని నైపుణ్యత లేకుండా, స్కిల్ లేకుండా ఇవాళ కేవలం మార్కుల జాబితాతో ఇవాళ బయటికి పంపిస్తున్నారు. ఇవాళ చూస్తున్నాము మనం ఇంటర్మీడియట్ మార్కుల్లో సంస్కృతాన్ని ఇవాళ ఎందుకు అంటే మార్కుల కోసమే, బట్టి మార్కుల కోసం, బట్టి చదువుల వల్ల ఇవాళ ఆ కార్పొరేట్ ప్రైవేటు సంస్థల్లో ర్యాంకులు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఇండైరెక్ట్గా పైసలు పెట్టి కొనేస్తున్నారు ర్యాంకులు. పేపర్ ముందే లీక్ అవుతున్నాయి, సో ఆ ఇంటర్నల్ లీక్ అవుతున్నాయి. రకరకాల వివరాలలో వాళ్ళు ఇలా ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలన్నీ కూడా కోట్లాది రూపాయలు ఇవాళ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీస్తూ వాళ్ళు ఆ ప్రైవేట్లో ఏదో ఉందని చెప్పేసి వెళ్ళడం. ఇవాళ 85% దగ్గర ఇవాళ ప్రైవేటు సంస్థలు చదువుతున్నారు, కేవలం 15% ఇవాళ ప్రభుత్వ విద్యను చదువుతున్నారు, అందులో ఇంటర్మీడియట్లో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్లో కానీ ప్రైవేటు కళాశాలల్లో ఇవాళ ఖచ్చితంగా విద్యా సంస్థలో 25% వాటా ఇవ్వండి. పేద, బడుగు, బలహీన వర్గాలకి, వెనుకబడ్డ వర్గాలకి, బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి ఈ 25% సీట్లు ఖచ్చితంగా మ్యాండేటరీగా కేటాయించండి వాళ్ళకని చెప్పేసి కోర్టులు చెప్తున్నప్పటికీ కూడా, చట్టం ఉన్నప్పటికీ కూడా అమలు చేసే చిత్తశుద్ధి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు లేని కారణంగా ఇవాళ 25% సీట్లను కోల్పోతున్నారు బడుగు బలహీన వర్గాలు. సో కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాలు దుస్థితి రావడానికి కారణం ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు విషయమే పట్టించుకోలేదు. పూర్తిగా కార్పొరేట్ స్కూల్స్కు, కాలేజీకి దాసోహం అయిపోయిండు. కాబట్టి ఈ 25% చట్టాన్ని అమలు చేయమనాలి. మరి రేవంత్ రెడ్డి గారన్నా చేయాలి కదా. రేవంత్ రెడ్డి గారన్నా ఇవాళ
ఇంటగ్రేటెడ్ పాఠశాల యంగ్ ఇండియా పాఠశాలలు కులాలు లేని గురుకులాల టైపులో వీళ్ళందరికీ సమానమైన విద్యను అందిస్తా అంటున్నప్పుడు మరి అట్లాంటప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇవాళ ఎక్కువ మంది చదువుతున్నప్పుడు మరి దాంట్లో మరి ఈ 25% వాటా వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేసినప్పుడు నిజంగా ఆయన చిత్తశుద్ధిని మనం ఇలా చూడొచ్చు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంది, పేదల పట్ల కన్సర్న్ ఉంది, బడుగు బలహీన వర్గాల పట్ల విద్య పట్ల వాళ్ళ పిల్లల పట్ల కన్సర్న్ ఉంది. ఇవాళ పూలే అంబేద్కర్ జయంతులు చేయగానే కాదు, జగజీవన్ రామ్ జయంతులు చేయగానే కాదు, ఇవాళ ఆ వర్గాల నుండి ఈ వర్గాల నుండి పేద బడుగు బలైన వర్గాల యొక్క మరీల స్ఫూర్తితో ఇవాళ ఇట్లాంటి అమలు చేయగలిగితే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యను కావాలంటున్నాడు, ఏ మహాత్మా జ్యోతిరావు పూలే విద్య ద్వారానే సమాజ విప్లవాన్ని కోరుకున్నాడు, ఏ బాబు జగజీవన్ రామ్ ఇవాళ ఈ సమాజంలో విద్య ద్వారా మాత్రమే ఇవాళ విముక్తి వస్తుందని ఆశించాడు. వీళ్ళందరి ఆశయాలు నెరవేరాలంటే ఈ విద్యా హక్కు చట్టాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీన్ని అమలు చేసి ఈ సంవత్సరం నుండే అమలు చేసే విధంగా గట్టి చర్యలు తీసుకొని దీనికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసేసి అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేయాల్సిందిగా D6 డిజాక్ భావిస్తుంది. తప్పకుండా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిస్తుంది. జై భీమ్, జై పులి, జై పెరియార్.